హలో 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 భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గోదావరి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ పట్టణ పుర ప్రముఖులు పెద్దలు మాజీలు సంగమేశ్వర్ గారు, మాణిక్రావు గారు, సందెల్ల ఆంజనేయులు గారు, చిన్నా పటేల్ గారు, శ్రీశైలం గారు, హరీష్ గారు, మిత్రుడు సాధ్యత న్యాయవాది హరీష్ గారు, ఈ రోజు పార్టీలకు తిరిగి వచ్చినటువంటి కౌన్సిలర్ మిత్రుడు పూరన్ సింగ్ గారు, వేదిక ముందున్నటువంటి పదార్థపట్ల పుట్టు బట్టల వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల అధ్యక్షులు మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తామని చెప్పి ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి రాను రుద్రములకి వారసులైనటువంటి మా అక్కలందరికీ పేరు పేరుగా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో టెంపుల్ సిటీ అని చెప్పి కేరళ రాష్ట్రాన్ని చెప్తారు. ఏడ చూసినా కేరళలో నాస్తికులు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కానీ గుళ్ళ సంఖ్య కేరళలో ఎక్కువ ఉంటుంది. అట్లే ఇలా సదాశివపేట పూర్వనిధులలో ఏ గల్లీకి పోయినా, ఏ చౌరస్తా పోయినా సదాశివపేట టెంపుల్ సిటీ అని కనబడుతుంది. గల్లీ గల్లీకో గుడి కనబడుతుంది. అది వీరశైవ మతానికి సంబంధించిన ఆయా వయసుకు సంబంధించిన గుళ్ళకి నుంచి మొదలుకుంటే నాడు నందా దహనానికి కూడుకున్నటువంటి హనుమంతుని గుడి వరకు ఈ గ్రామంలో కనబడినటువంటి గుళ్ళు కనబడలేదు. దాదాపు 50-60 గుళ్ళు ఈ రోజు ఈ ప్రచారం లోపల కనబడుతూ ఉన్నాయి. సో కాబట్టి భారతదేశానికి కేరళ ఎట్లయితే టెంపుల్ సిటీ అయితేనో అదే రీతి లోపల సదాశివపేట పాత మెదక్ జిల్లాకి టెంపుల్ సిటీ అయిపోయిన లోపల నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ఆ వీర శైవుడు నడవాడినటువంటి మేర లింగాయతులు ఇక్కడ పరమ పూజ్యంగా భావించేటువంటి వీరశైవ లింగాయత్ మత పెద్దలందరూ కూడా, సమాజాలు నడుపుతున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్యవైశ్య పెద్దలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల తర్వాత
రాములవారి పండుగ జరగబోతా ఉంది శ్రీరామనవమి. శ్రీరామనవమి వేడుకలకి సంగారెడ్డి పట్టణం గొప్పగా ముస్తాబవుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుంచి చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ పెద్ద మనిషి, ఆయన పుట్టిందే బీజేపీలో, పెరిగిందే ఏబీవీపీలో, ఒకసారి కౌన్సిలర్, 2 సార్లు చైర్మన్ అయింది బీజేపీలోంచి అయిన ఆయన ఇలా రాముని గురించి వక్ర భాష్యం చెప్తా ఉన్నాడు, బీజేపీ గురించి మాట్లాడొద్దని చెప్తా ఉన్నాడు. మిస్టర్ జగ్గారెడ్డి, నువ్వు పుట్టింది భారతీయ జనతా పార్టీలో, నీకు రాజకీయ భిక్ష పెట్టింది కమలం గుర్తు, నువ్వు కౌన్సిలర్ అయింది కమలం గుర్తు మీద. ఇలా ఆయన మాట్లాడుతున్నాడు రాముని పేరు మీద రాజకీయం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. రాముని పేరు కలవడమే రాజకీయం అయితే మరి అంజూరా పళ్ళు తినిపించుడు, ఖర్జూరా పళ్ళు తినిపించుడు, మంది టోపీలు పెట్టుకొని ఊరేగుడు ఏమైతుందో ఒక్కసారి జగ్గారెడ్డి చెప్పాలి. అరే నువ్వు పుట్టింది, నువ్వు కౌన్సిలర్ అయింది పువ్వు గుర్తు మీద అయినావు. ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర వేసి ఈ జిల్లాకు వస్తే ఆ రథయాత్రలో ముందు నడిపించాడు జగ్గారెడ్డి. ఇలా ఆయన రామునికి, ఆయనకి ఇలా రాముడు రావణాసురులా కనబడుతుండు. ఎందుకు? రావణాసురుని పచ్చని చేరిండు, రావణాసురుని కొలిసేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అందుకని ఆయనకు రాముడు దేవుడేనాడే కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జగ్గారెడ్డి గురించి అసలు నేను మాట్లాడొద్దు అనుకున్నా, ఎందుకంటే ఆయనకు జనం మీద విరక్తి వచ్చిందని చెప్పిండు, జనం దగ్గరికి రానన్నాడు, మీరు ఓట్లు వేయాల్సిన అవసరమే లేదన్నాడు. మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. అందుకని జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఆయనకే తెలవాలి. ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడు మాయమవుతాడు, ఎప్పుడు ఎవరి నెత్తి మీద షడగోపురం పెడతాడో జగ్గారెడ్డికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. అందుకని దయచేసి ఈయన కూడా మాట్లాడకపోతే, ఈ ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే ఆయన గురించి ఈయన మాట్లాడకపోతే కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ గత మీద నరేంద్ర గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలిచినప్పుడు నరేంద్ర గారి పక్క నుండి ఆ రోజు తిరిగింది ఎవరనేది ఒక్కసారి జగ్గారెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమరుగుతున్నాం ఇలా? ఎవరి కోసం కట్టిరు? బీజేపీల కోసం కట్టిరు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ గత 500 సంవత్సరాల నుంచి ముక్త గంధంతో కోరినటువంటి కోరిక రామాలయ నిర్మాణం జరగాలని. ప్రజల ఆకాంక్ష మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ దేశ ప్రధాని చేస్తాం కదా శ్రీరామనవమి వేడుకలు. మరి అది దేనికి సంకేతం ఒక్కసారి చెప్పాలి. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా ఈ రోజు ప్రపంచం లేదు జగ్గారెడ్డి. ఒక భారతదేశం కాదు, కాశ్మీర్ కాదు, కన్యాకుమారి కాదు, ప్రపంచం నలుమూలలో ఆయన ఇండియన్ అని గర్వంగా చెప్పే రీతిలో దేశ కీర్తి ప్రతిష్టని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ ఎన్నిక అప్పుల కోసమో పప్పుల కోసమో అప్పుడప్పుడు దేశం విడిచిపెట్టి పారిపోవడం కోసమో జరుగుతలేదు. ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచి ఈ దేశం కోసం 24 గంటల్లో 18 గంటలు ఈ దేశం కోసం పనిచేసి ఈ దేశం బాగుండాలనేటువంటి కోరుకునేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్న ఎన్నికలు, మన భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు. ఎవరికైనా డౌట్ ఉందా నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతానంటే? ఎవరికైనా డౌట్ ఉందా? ఏంటి సదాశివరావు ఇంత పెద్దలు? ఎవరికైనా డౌట్ ఉందా? ఏ టీవీ తీసుకో, బీటీవీ తీసుకో, సిటీవీ తీసుకో, టీవీ9 తీసుకో, ఎన్టీవీ తీసుకో, ఏ టీవీ తీసుకున్నా, ప్రపంచంలో ఉన్న బీబీసీ తీసుకున్నా ఏం చెప్తున్నారు వాళ్ళంతా? ఏం చెప్తారు? ఎంత జరుగుతున్న మూమెంట్ ఫ్రీ ఉంటుందన్న ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తుంది ప్రపంచం అంతా? ఏం చెప్తారు? ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? ఎవరు గెలుస్తారు? అబ్కీ బాల్, అబ్కీ బాల్, అబ్కీ బాల్, అబ్కీ బాల్, విరేక్ బాల్, విరేక్ బాల్. మళ్ళీ ఒకసారి అంటే మోడీ సర్కార్ అని ప్రపంచం అంతా చెప్తుంది. సదాశివపేట చెప్పాలా వద్దా? సదాశివపేట ఎక్కడ ఉంటుందా? ఉంటారా? మతాలకి, మత గురువులకి, ఆశ్రమాలకి పుట్టినటువంటి సదాశివపేట ప్రాంతంలో హిందుత్వం గురించి ఇంకెవరు వచ్చి చెప్పాలా? మీరే ప్రపంచానికి చెప్పేటువంటి గొప్ప నాయకులు. అందుకని దయచేసి 2 విషయాలు ఆలోచించండి. ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. అబ్కీ బార్ అంటే 400 పార్ అని చెప్తున్నాం. ఆ 400 సీట్లలో మన మెదక్ ఎంపీ ఉండాలో ఉండాలో ఉండాలంటే
దేనికి ఓటేయాలి? దేనికి ఓటేయాలి? దేనికి వేయాలి? సదాశివపేటలో కూడా కమలం గుర్తు కోట్లు పడాలి. పడాలి. మాయ మాట చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారిని ఫామ్ హౌస్ కు పంపించారు ప్రజలు. పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు. పెద్ద కొడుకు మంచిగా లేడని చిన్న కొడుకుని తెచ్చుకోరు. చిన్న కొడుకు ఏమన్నాడవా 4000 ఇస్తా అన్నాడు. అవ్వ వచ్చినాయి 4000, వచ్చినాయి 4000 పింఛన్లు, 2000 కూడా టైంకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎన్ని మాటలు చెప్పిండు మాయ మాటలు. సూత్రకి ఇంతనే ఉంటాడు బుడ్ర కార్తక. మాటలు మాత్రం జోరుగా చెప్పిండు. నమ్మి నానబడితే పుచ్చి బుర్రలైనాయి. 4 నెలలు 4000 వచ్చినాయా? అది కాంగ్రెస్ తెచ్చుకున్నాం, బీఆర్ఎస్ వద్దనుకున్నాం. కారు చెయ్యి రెండు కూడా ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి పోలీసు అని నిరూపించుకున్నాయి. అందుకని ప్రజలలో ఒకసారి ఆలోచించండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ దేశం బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని హిందూ ధర్మ పరిరక్షణకై నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పనిచేస్తూ వస్తా ఉన్నారు. అందుకని సదాశివపేట పట్టణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికలు చింతా ప్రభాకర్ గారి కోసమో, హరీష్ రావు గారి కోసమో, జగ్గారెడ్డి గారి బిడ్డలు ఎమ్మెల్యే చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రిని చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 11వ స్థానంలో ఉంటే ఈ రోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తెచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 3వసారి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానానికి తెస్తామని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి గసంటి నాయకుడు కావాలన్నా, మన కీర్తి ప్రతిష్టను పెంచిన నాయకుడు కావాలన్నా, 56 అంగుళాల ఛాతి 6 ఎక్కసెక్కాలు చేస్తే 6 అని చెప్పిండు. అదే సినిమాలో బాలకృష్ణ చెప్తాడు. ఏమని చెప్పిండు బాలకృష్ణ? మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వచ్చి కొడతారా వారి అని చెప్పిండు. పాకిస్తాన్ అప్పుడప్పుడు సకలు చేసి భారతదేశంలోకి వచ్చి చిన్న చిన్న కుక్కదొక బరాకులు వేల్చుకుంటూ మన సైనికుల్ని గాయపరిస్తే ఒకరోజు నరేంద్ర మోడీ గారు 1 గంట సేపు ఆలోచించిండు. ఏమని చెప్పిండు? గడికి ఓడి అని చెప్పిండు. పోయిందా పోలేదా? ఏడికి పోవాలని ఆలోచించిండ్రా? ఎందుకు పోవాలని ఆలోచించిండ్రా? లక్ష్యం చెప్పిండు గారు. పోయిందా పోలేదా? కొట్టిరా కొట్టలేదా? తెల్లారి 3:30 పదో పంచర్ అయిందా కాలేదా? సర్జికల్ స్ట్రైక్ అయిందా కాలేదా? అన్ని మూసుకున్నారా లేదా? అప్పటి నుంచి మూసుకురా లేదా? అందుకనే బాలకృష్ణ సినిమా డైలాగ్ చెప్పిన, మీ ఊరికి వస్తారు వారి ఊరికే శిథిల పంచాయతీలు పెట్టుకోకని చెప్పిండు. పోయిందా? వాళ్ళ దేశంలో పోయిందా? లెక్కలేనంత మందిని కొట్టిరా? ఇంత గాయం కాకుండా గంటలో ఇంటికి వచ్చిర్రా? ఎట్లా సాధ్యమైంది అది? ఎట్లా సాధ్యమైంది అది? నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమైంది అది అని చెప్పి మనం ఏదో మతానికి వ్యతిరేకమైన ఇంకొకరికి వ్యతిరేకమైన దయచేసి మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించద్దు. కూర నచ్చలేదని తలాక్, అమ్మాయి అందంగా లేదని తలాక్, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడల్లా 3 తలాక్ చెప్పి మైనార్టీ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుంటే ఈ పద్ధతి మంచిది కాదని, ఆ ఆడబిడ్డల కంటి శోష కంటి కోస ఏర్పు మంచిది కాదని చెప్పి మైనార్టీ ఆడబిడ్డల సంక్షేమం కోసం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో 3 తలాక్ బిల్లు తెచ్చి పేదింటి ముస్లిం ఆడబిడ్డలు కూడా ఆదుకున్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు తప్పితే ఇంకొకరు కాదు. అందుకనే ఈ దేశంలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఇరున్నటువంటి వర్తక వాణిజ్య వ్యాపార సంఘ పెద్దలందరూ కూడా మొదటి నుంచి ఒకే లక్ష్యంతో పనిచేస్తారు. హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి గత సదాశివపేట గత. రేపు డబ్బాలు ఓపెన్ చేస్తే ఏం కనబడాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. 50 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ఆరని కాష్టంగా రావణ కాష్టంగా పొందుతుంటే ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదు. జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలవదని చాలా మంది ఉత్తర కుమార ప్రకల్పాలు వెళ్తే తీసుకుపోయి లోపలేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి 5 నిమిషాల్లో ఆగస్టు 5వ తారీఖు 2019 నాడు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఒక అంతర్భాగం అని చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్న మనం ఎట్లా పనిచేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ జగ్గారెడ్డి ఉడత ఊపులకు లేకపోతే ఎల్లయ్య మల్లయ్య రంగులకు మనం భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. జగ్గారెడ్డి కన్నా మాట్లాడుతుండేనే జనం వద్దనుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ జగ్గారెడ్డిని వద్దనుకున్నారు. సదాశివపేటలో 1000 మందికి పట్టాలు ఇస్తా, 500 మందికి ఇల్లు కట్టిస్తా, ఆయన నోరుకే మొక్కాలి. ఏం మాట్లాడిండో ఏం చేసిండో ప్రజలంతా చూసిరు. ఫలితం ఆయన్ని అనుభవిస్తుండు. ఎవరైనా జనాన్ని ఎలేసిన అని చెప్తారా? ఓడిపోతే జనాన్ని ఎలేసిండంట. సంగారెడ్డికి రానన్నాడు. మరి ఏదో ఓడిపోతే ఎందుకు వస్తున్నావన్నా? నువ్వు వేరు నిర్మలత వేరా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని మాట్లాడకంటే ముందు జగ్గారెడ్డి గారు, నువ్వు ఏడో పుట్టినావు, ఏడో పెరిగినావు, ఏ గుర్తు మీద పోటీ చేసినావు, ఆఖరికి 2018లో కూడా 2014లో కూడా ఇదే కమలం గుర్తు మీద మెదక్ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేసిన చరిత్ర జగ్గారెడ్డి గారిది. అందుకని ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోటి, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ఉంటే రోసయ్య, రాజశేఖర్ రెడ్డి ఉంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు ఉంటే చంద్రశేఖరరావు. ఊసరవల్లి రంగులు ఎందుకు మారుస్తాడో తెలియదు కానీ మా జగ్గారెడ్డి గారు మాత్రం అందరికంటే ముందు అవసరం కోసం రంగులు మారుస్తారనేది మా సదాశివపేట పట్టణ ప్రజలకు కూడా తెలుసు. ఈ ఎన్నిక జగ్గారెడ్డిది కాదు, ఈ ఎన్నిక సీతాప్రభాకర్ గారిది కాదు. అందుకని ఒకసారి దయచేసి సదాశివపేట ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఊరంతటా దేశమంతటా బీజేపీ గెలుస్తుంది. కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆంధ్రలో, తెలంగాణలో, కరీంనగర్ లో, నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, మల్కాజిగిరిలో బీజేపీ గెలుస్తున్నప్పుడు మెదక్లు ఏం గెలవాలి? ఏం గెలవాలి? మెదక్లు ఏం గెలవాలి? సదాశివపేట అని తినొత్తలేదు, చాలా గట్టిగా చెప్పాలి. మా అక్కడి సల్ల కూర్చుంటే సప్పుడు చేస్తలేడు. వాళ్ళ దేవుడు కూడా గౌరవించింది సదాశివపేటలో. మీరంతా గట్టిగా చెప్పాలని. ఏం గెలవాలి? ఏం గుర్తు కొట్టేయాలి? ఏం గుర్తు కొట్టేయాలి? కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై